హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియోస్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో మనం డెడ్పూల్ అండ్ ద వోల్వరిన్ మూవీ రివ్యూ చేసేద్దాం. అఫ్ కోర్స్ ఎండ్ గేమ్ మూవీ తర్వాత వచ్చిన ఎంసీయూ మూవీస్ అన్నీ బోరింగ్గా ఉన్న ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. ఈ మూవీ సింగిల్ హ్యాండెడ్గా ఎంసీయూని సేవ్ చేస్తుంది అని చెప్పలేం, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెటర్ మూవీ అని చెప్పొచ్చు. ఇక మూవీలోకి వస్తే తన ఐడెంటిటీని హైడ్ చేసుకొని ఉన్న వీడ్ విల్సన్ అండ్ ట్రామాతో సఫర్ అవుతున్న లోగన్, వీళ్ళిద్దరూ కలిసి కామన్ ఎనిమీ అయిన కసాండ్రా నోవాతో ఫైట్ చేస్తారు అండ్ తనని స్టాప్ చేస్తారు. తిను మన ప్రొఫెసర్ ఎక్స్ ఈ విల్ ట్విన్ సిస్టర్ మొత్తం మల్టీవర్స్ని డెస్ట్రాయ్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఉన్న కసాండ్రాని ఫైట్ చేసి స్టాప్ చేస్తారు. నేను ఏమి ఈ స్టోరీని కొత్తగా క్రియేట్ చేసి చెప్పడం లేదు. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ అండ్ టీజర్లో వచ్చిన స్టోరీనే నేను మీకు చెప్తున్నాను. సో ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్ రివ్యూస్ చేయడం లేదు అండ్ క్యామియోస్ని వాళ్ళ ఇంపార్టెన్స్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళకు పర్ఫెక్ట్ స్క్రీన్ టైం ఇచ్చారు అనిపించింది. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే, డైరెక్టర్ షాన్ లివీ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ, ఈ సూపర్ హీరో కామెడీ మూవీ మంచి స్టార్ట్ ఇచ్చారు. అఫ్ కోర్స్ డెడ్పూల్కి ఇది ఎంసీయూలోకి ఎంటర్ అయ్యే ఫస్ట్ మూవీ కదా. డెడ్పూల్కి ఉన్న సెల్ఫ్ హ్యూమర్ని బాగానే వాడుకున్నారు యాక్టర్ హ్యూ జాక్మన్ గారు. మళ్ళీ వోల్వరిన్ క్యారెక్టర్లో చూస్తున్నా సరే, ఎన్నో డెకేడ్స్ నుంచి ఉన్న యాక్టర్ అయినా మనం తనకు అంత ఈజీగా కనెక్ట్ అవ్వం, ఎందుకంటే హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది వేరియంట్ అని అనిపిస్తుంది. బట్ మూవీ ఎండ్ అయ్యే టైంకి మాత్రం తను కూడా మన లోగనే కదా అనిపిస్తుంది. డైరెక్టర్ గారు సీరియస్నెస్గా ఉండాల్సిన సీన్స్ని అండ్ దట్ డియో మ్యాక్స్ని కూడా బాగానే హ్యాండిల్ చేశారు అని అనిపించింది నాకు మూవీ చూసిన తర్వాత. మూవీ మొత్తం చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనిపించింది. అవుట్ సైడ్ ఇంటర్నెట్లో అండ్ ట్విట్టర్లో వచ్చే రూమర్స్ని చూసి మీరు కనుక మూవీకి వెళ్తే గ్యారంటీగా డిసప్పాయింట్ అవుతారు. కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలి, ఈ వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి అనుకొని ఈ మూవీకి వెళ్తే పక్కాగా చెప్తే పీపుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ మూవీని చూసి ఉంటే మాకు ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఫ్యామిలీ స్టూడియోస్.